అందరికీ నమస్తే అండి. 2 రోజుల నుంచి విజయవాడలో కృష్ణా జిల్లా అతలాకుతలం అయిపోతుందని చెప్పేసి వరదలు వచ్చేసి బాగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మీడియా ఛానల్స్ చూపిస్తుంది ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకి చాలా భిన్నంగా ఉంది. వరదలు విజయవాడని ముంచెత్తి 2 రోజులు అవుతున్నా కానీ రాత్రి నుంచి ఏదో చంద్రబాబు గారు వరద ప్రాంతాల్లో వచ్చి తిరుగుతున్నారు చేస్తున్నారని చెప్తున్నారు కానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి వాస్తవ పరిస్థితులు ఏంటంటే సింగనగర్ నుంచి అటు రామర్పాడు, జక్కంపూడి, భవానీపురం, గొల్లపూడి ఈ ప్రాంతాలన్నీ కూడా 2 రోజుల క్రితమే నీట మునిగినాయి. దానికి కారణం బుడమేరు డ్రైన్ కాలువ ఏదైతే ఉందో దాంట్లో వరద ఉధృతి బాగా పెరిగి కట్టదిగి అనుకునే రీతిలో రాత్రి 3 గంటల సమయంలో ఒకేసారి 5 అడుగుల వరద నీరు చేరిపోయి ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. అందులో మేము కూడా బాధితులు. మేము అర్ధరాత్రి పడుకుని 3 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రపోతున్న సమయంలో తలుపుల్లో నుంచి నీరు వచ్చేసేసి ఆ శబ్దానికి లేచి మేమందరం సర్దుకొని సామాన్లని సర్దుకొని ఇదవటం వల్ల బయటపడ్డాం. కానీ బయటకు వచ్చి తీరా చూస్తే తెల్లవారుజాముకి మొత్తం ప్రాంతం మొత్తం మునిగిపోయి ప్రకాశం బ్యారేజ్లో ఎంత వరద నీరైతే కిందకు వస్తుందో అంత నీరైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం మునిగిపోవటం ఒక కారణం అయితే, కనీసం రెస్క్యూ టీం కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎవరో కూడా ఆ రోజు సాయంత్రం వరకు ఎవరు రాలా. వచ్చింది కూడా ఒక ఎన్డీఆర్ఎఫ్ బోట్ ఒకటి రావటం, వాళ్ళకి ఎలా సమాచారం అందించాలి ఏంటి కూడా ఎక్కడా కూడా ఒక అలర్ట్ లేదు, కరెంట్ లేదు, సిగ్నల్ టవర్స్ అనేది కూడా ఆపేయటం జరిగింది. సిగ్నల్స్ లేవు ఫోన్స్ చేయడానికి. మా ఛానల్ స్టూడియో ఏదైతే ఉందో ఆ స్టూడియోకి కొద్దిగా దూరంలోనే నిన్న మా కళ్ళ ముందే ఒక బోటు తిరగబడిపోయి వాళ్ళలో 13 సంవత్సరాల పిల్లవాడు ఒక దొంగ పట్టుకొని దాదాపు 2 కిలోమీటర్లు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఎక్కడో ఒక హైపర్ టెన్షన్ వైర్లకి ఉండే టవర్కి ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని దాని దగ్గర నిలబడి కేకలు వేస్తే వేరే బోట్ వాళ్ళు వచ్చి, వాళ్ళు కూడా ఎవరంటే మన దగ్గర ఉండే ఎడిటర్ వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నయ్య బోట్ ఏదో తీసుకొని వస్తే అక్కడ లోకల్లో భవానీపురం నుంచి అతను వెతికి కాపాడి ఆ కుర్రోని తీసుకెళ్లి జార్చారు. అదే బోట్ లో మేము కూడా నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో దాదాపు చీకటి పడిపోయింది. 6:30-7 గంటల సమయంలో 5 కిలోమీటర్లు వరకు వరదలో బోటు, చిన్న బోట్ అది, ఆ బోట్ లోనే బయటపడ్డాం. వన్ టౌన్ కి రావడానికి దాదాపు 4-5 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు, సదుపాయాలు అసలు ఏమీ లేవు. ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. రాత్రి నుంచి చంద్రబాబు గారిని హైలైట్ చేస్తున్నారు కానీ చంద్రబాబు గారు వచ్చారు వృద్ధుడైనా కానీ తిరిగాడని చెప్తున్నారు కానీ అందులో వాస్తవం లేదు. ఆయన ఎక్కడ తిరుగుతున్నారు? సింగనగర్ తిరుగుతున్నారు, లేకపోతే సిటీకి ఆనుకొని బుడమేరు సింగనగర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు కానీ అటు రాజీవ్ నగర్, కండ్రిక ఆ ప్రాంతాలను మాత్రం ఎవరు టచ్ చేయట్లేదు. ఆ ప్రాంతాలకి బోట్లు పెద్ద పెద్ద బోట్లైనా వేసుకెళ్ళొచ్చు కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లా. దానికి తోడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండే వలస కూలీలు ఆ కట్టే అపార్ట్మెంట్స్ లో చిక్కుకుపోయారు. సిటీలోనే ఇంత దారుణంగా 2 రోజుల నుంచి నడుస్తుంటే హుటాహుటిన రాత్రి నుంచి కొన్ని తోక మీడియా ఛానల్స్ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూపించుకోకుండా ముఖ్యమంత్రి గారు వచ్చారు, లేకపోతే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పేసి ఈ రోజు మధ్యాహ్నం నుంచి 100 బోట్లు అయితే విజయవాడ నగరంలోకి దింపడం అయితే జరిగింది. కానీ ఆ బోట్లు ఏవి కూడా విజయవాడ ముంపు ప్రాంతంలో తిరగటానికి అనుకూలమైన బోట్లు కాదవి. ఒక్కొక్క బోటు 20 అడుగులు 30 అడుగులు పొడవు ఉండే బోట్లని తీసుకొచ్చి విజయవాడ ఉండే వీధులు ఎంత, అసలు ఆ వీధుల వెడల్పు ఎంత, విజయవాడ ముంపు ప్రాంతంలో వీధుల కన్నా బోటు వైశాల్యమే పెద్దది. అక్కడ తిరగవు, పనిచేయవు. చిన్న బోట్లు, మరబోట్లు అయితే పనికొస్తాయి కానీ వాటిలతో 2-3 కంటే బయటికి తీసుకురాలేని పరిస్థితి వాటి కెపాసిటీ అది. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసిన పడవ ఎక్కిన వాళ్ళలో కంగారు పడి పడవలు తిరగబడే పరిస్థితుల్లో ఉన్నాయి. దాదాపు 100కి 15 మందిని మాత్రమే బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకా వేల మంది ఇళ్లలోనే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉంటారో మనందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా ఆహారం లేకుండా, కరెంట్ లేక, మంచినీళ్లు, పాలు చిన్నపిల్లలకు కానీ ఇలాంటి సదుపాయాలు ఏమీ అందించలేకపోతుంది ప్రభుత్వం. ఈ విషయంలో వైఫల్యం పూర్తిగా కనపడుతుంది. దానికి తోడు బుడమేరు ముంపు ప్రాంతాన్ని ఒక పక్క అయితే నిన్నటి నుంచి కృష్ణమ్మ ఉధృత మామూలుగా లేదు. కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి కృష్ణాలంక, యనమల కుదురు, పెదపులిపాక ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు కరకట్టకి ఆనుకునే వరకు నీళ్లైతే చేరినాయి. వాళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం, మిగతా 4 ఫ్లోర్లు 2 ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోవడం, బయటికి రాకుండా వాళ్ళకి కొద్దో గొప్ప వివిధ ఆర్గనైజేషన్స్, ఫౌండేషన్ వాళ్ళు భోజనాలు అందించడం ఒక ఎత్తు అయితే, ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఈ వరద బాధితుల దగ్గర చేస్తున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా అని చెప్పేసి వరద బాధితులకి వాళ్ళు భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇది ఎంత హాస్యత పదం. ఒక పక్కన డిప్యూటీ సీఎం, లేకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ ప్రజల కోసమే మేము ఈ గెలుపు, ప్రజలు ఇచ్చిన గెలుపు అని చెప్పేసి అంటున్నారు. కానీ 75 సంవత్సరాల వృద్ధుడు సీఎం గా ఉండి అర్ధరాత్రులు తిరగటం ఏంటి? యువకులైనటువంటి లోకేష్ గారు ఏమైపోయారు? ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? విజయవాడ కనిపించట్లేదా? విజయవాడలో ముంపుకు గురై ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నా
ఎవరు పట్టించుకోకపోవడం ఇదొకటైతే, ఇంకొకటి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి జాతీయ సహాయం, కేంద్ర సహాయం కోరాల్సిందిగా పోయి అమిత్ షాతో ఫోన్ మాట్లాడి ఏదో కళ్ళు నీళ్ళు దుడిచినట్లు ఇంతవరకు ₹1 ఆర్థిక సహాయం చేస్తామని కానీ లేకపోతే కేంద్ర బలగాల్ని రాష్ట్రానికి పంపిస్తామని కానీ ఎక్కడా కూడా చేసింది లేదు. కేవలం ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం జేబులో వేసుకోవడం కోసం విజయవాడ వాసుల్ని, గుంటూరు జిల్లా వాసుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ న్యూస్ లో రాని విషయం ఏంటంటే, బ్యారేజ్ కి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి భవానీపురం గొల్లపూడి మధ్యలో కృష్ణ కరకట్ట తెగింది. ఆ నీరు కూడా సిటీలోకి రావడం జరుగుతుంది. దానికి తోడు ఆ నీరంతా ఈ బుడమేరు ముంపు ప్రాంతంలో కలవటం, ఇంకా వరద ఉధృతం ఎక్కువ అవడానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా సహాయ చర్యలు, వీటిని కట్టడి చేసే చర్యలు అయితే ఎక్కడ జరగట్లేదు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. దీని మీద కేంద్రం చర్య తీసుకొని కేంద్ర బలగాలను కనుక పంపించి, హెలికాప్టర్స్ పంపించి వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ, మంచినీరు కానీ, లేకపోతే సహాయ చర్యలు చేస్తే గానీ విజయవాడ తేరుకోలేదు. విజయవాడ బయటపడాలంటే కనుక ఖచ్చితంగా కేంద్ర బలగాలు కావాలి. కేవలం ఒక రాష్ట్ర బలగాలతో చేయాలంటే ఇది జరిగే పని కాదు. ఎందుకంటే మేము చూసిన 2 రోజులు మేము అలాగే ఉన్నాం. ఒక్కరు కూడా రాలేదు. నిన్న నేను పెట్టిన డ్రోన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో, ఫొటోస్ అన్ని కూడా వైరల్ చేశారు. అవన్నీ కూడా కేవలం బుడమేరు ముంపుకు గురైన ప్రాంతం మాత్రమే. సుమారు 100 గ్రామాలు విజయవాడకి అవతల కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం, కొండపల్లి, వెలగలేరు ఈ మధ్యలో దాదాపు 100 గ్రామాలు అయితే ముంపుకు గురైన. ఆ విషయం ఎక్కడ చెప్పట్లేదు. రాత్రి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బుడమేరు కాలువ వెళ్లే ప్రాంతంలో ముత్యాలపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది. అది మునిగిపోతే రాత్రి ట్రాక్టర్లో జనాల్ని గ్రామం నుంచి ఖాళీ చేపిస్తుంటే ఆ వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయిందంట. ఆ ట్రాక్టర్ మీద దాదాపు 30 నుంచి 40 మంది జనాభా సామాన్యులు కొట్టుకుపోయారని చెప్పి వార్త ఉంది. ఇది ఎక్కడ బయటికి రాలేదు. దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు. ఒక రకంగా ఏంటంటే, ముంపు ప్రాంతాలలో సెల్ ఫోన్ టవర్లను ఆఫ్ చేశారు. సెల్ ఫోన్ టవర్లు పనిచేయట్లేదు. ఎక్కడ కూడా డాబాల మీద ఉండే, అపార్ట్మెంట్లు మీద ఉండే టవర్లు కూడా పనిచేయట్లేదు. సిగ్నల్స్ కానీ ఏమీ రేయట్లేదు. అక్కడ జరిగే విషయాలు, వాస్తవ విషయాలు బయటకు వస్తాయనో, లేకపోతే ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి స్వతహాగా సోషల్ మీడియాలో పెట్టి స్ప్రెడ్ చేస్తారనో, ప్రభుత్వం ఈ కారణాలు ఇవి చూపించుకోకుండా, ప్రభుత్వ వైఫల్యం కనిపించకుండా ఉండటం కోసం ఈ చర్యలు చేస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఏదైనా కానీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే షేర్ చేయండి. విజయవాడ పరిస్థితి ఎలా ఉందంటే, న్యూస్ ఛానల్స్ లో చూపించే రకంగా అయితే లేదు. మేము కొన్ని ఫుటేజ్ చూపిస్తాము. విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాలు కానీ, లేకపోతే కృష్ణానది ముంపు ప్రాంతాలు కానీ ఎలా ఉందనేది మీరు ఈ వీడియోస్లో చూస్తారు. ఏదైనా కానీ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బాయ్.